హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజైతే నేను పులిహోర చేద్దాం అనుకుంటున్నానండి మా పిల్లల బాక్స్లోకి. అందుకని కొంచెం క్వాంటిటీయే. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిశనగపప్పు, నాలుగు నాలుగు కాయలు ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, అల్లం, ఒక 5 పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇవ్వండి. ఏంటి అంటే పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లి అల్లం అండి. పులిహోరకి సంబంధించినవి. వేరుశనగులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాండీ వేసి ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకుందామండి. ఇందులో ఇవన్నీ దోరగా వేగేయండి. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇందులో. ఇవన్నీ రెడ్డిష్గా వేగాలి. ఇందులో చింతపండు గుజ్జు అనేది వేస్తున్నానండి. రైస్కి తగ్గ క్వాంటిటీ అనమాట చింతపండు గుజ్జు. సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. మంచి స్మెల్ అయితే వస్తుందండి సాల్ట్. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రైస్ వచ్చి అందులో వేసేయడమేనండి. ఇగోనండి, దోరగా అయితే వేగాయి. ఇప్పుడు రైస్ తీసుకొచ్చి ఇందులో తాలింపు వేసేస్తాను. సో అప్పుడు అయిపోతుంది. గ్లాస్లో ఇలాగా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పు వేద్దాము, బాగా వేగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? పులిహోర అండి. దానికి సంబంధించినవి చింతపండు గుజ్జు కూడా తీసేసాను. ఇదిగోనండి, ఇక్కడ పెట్టాను చింతపండు గుజ్జు. రైస్ అయితే పెట్టేసాను బాక్స్లోకి. చూపిస్తాను. రైస్ అండి, చింతపండు గుజ్జు, ఇంకోనండి పోపులు. అన్నీ కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసుకుంటండి. బాగా అయితే కలపాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్? టేస్ట్ అయితే బాగుంది. పులిహోర బాక్స్లోకి అయితే పెట్టేశాను. ఇది ఉంది, నేను టిఫిన్ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వర్ణలత శారీ కూర్చో ఛానల్ అండి. బాయ్.